సేవ్ ఆరావళి పేరిట జరిగిన తతంగం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాచీన పర్వత శ్రేణుల గురించి కొత్త విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సుప్రీం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణను కూడా పరిశీలిస్తే ఆరావళి పర్వతాల మీద మరింత స్పష్టత మనకొస్తుంది. ఉత్తర భారతానికి జీవావరణ కవచంగా ఉన్న ప్రపంచ ప్రాచీన పర్వత శ్రేణుల గొడవ సుప్రీం దాకా పోయింది. ఆరావళి పర్వత శ్రేణుల దిగువన కొంత భాగంలో ఖనిజ తవ్వకాలకు కేంద్రం అనుమతులు ఇచ్చుడుతోటి వివాదం మొదలైంది. నిజానికి ఈ వివాదం ఇప్పటిది కాదు. యూపీఏ హయాంలో ఖనిజ తవ్వకాలకు అడ్డుగోలు అనుమతులు ఇవ్వడంతో మొదలైంది. నిజానికి 2002 నుంచి అక్రమ మైనింగ్ లోపాయకారంగా సాగుతూనే ఉన్నది. దీన్ని ఆపేందుకు కేంద్రం కొత్త ప్రణాళికను ఇప్పుడు రచించింది. 90% పర్వత శ్రేణులకు హాని కలగకుండా దిగువ ప్రాంతంలో ఖనిజాల తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది మోదీ ప్రభుత్వం. దీంతో ఎన్జిఓలు, పర్యావరణవేత్తలు, జీవావరణ కార్యకర్తలు సేవ్ ఆరావళి అనే పేరు మీద ఉద్యమం మొదలుపెట్టారు ఇంటర్నెట్లో. ఆరావళి పర్వతాల మీద సుప్రీంకోర్టు తాజా తీర్పు తర్వాత దేశంలోని అన్ని ఇంగ్లీష్ పత్రికలు, ప్రాంతీయ పత్రికలను ఒకసారి మీరు చూడండి. కేంద్రం వివరణ, సుప్రీంకోర్టు పర్యావరణ హితంపై మాత్రమే వార్తా కథనాలు లభించినాయి. అంతే తప్ప 2005 నుంచి 2012 మధ్య యూపీఏ హయాంలో ఆరావళి పర్వతాలు ఎందుకు ధ్వంసమైనాయి ఈ కథనాలు ఎవరు చెప్పరు. 2018 కాగ్ నివేదిక ఆరావళి మైనింగ్ మీద చేసిన వ్యాఖ్యలను అసలు ప్రస్తావించాయి. అప్పుడు లేని పర్యావరణ ఆందోళన ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే ఇందులో చాలా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. 2002-2012 మధ్య 7 ఏళ్ల కాలంలో సుమారు 22 మైనింగ్ లీజులను నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఆరావళి ఖనిజ తవ్వకాల మీద 2010లో సుప్రీం ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యథేచ్ఛగా ఖనిజాల తవ్వకాలకు అనుమతినిచ్చింది. దీని ఫలితంగా ఏం జరిగింది? 16.22 లక్షల టన్నుల ఖనిజ సంపద అన్యక్రాంతమైంది. 31 కొండలు అదృశ్యమైపోయినాయి. రాజస్థాన్ పరిధిలోని 15-20% ఆరావళి పర్వత శ్రేణులు కనిపించకుండా పోయినాయి. సుమారు 3000 అక్రమ స్థలాలు వెలిసినాయి అక్కడ. ఈ అక్రమాలను ప్రశ్నించిన గనుల శాఖ సాధికారిక కమిటీ అక్రమ మైనింగ్ వ్యాపారులు 2015లో భౌతిక దాడులకు దిగిన వాళ్ళ మీద దాదాపుగా 25% పర్వతాలు ఇప్పుడు కనుమరుగైపోయినాయి. సంపూర్ణ నిషేధం అనేది మాఫియాకు అనధికారిక అనుమతులు ఇవ్వడం లాంటిది. ఈ కారణంగానే యూపీఏ హయాంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోయింది. దీన్ని నియంత్రించడానికి కొత్త పంథా అవసరమని కేంద్రం భావించింది.